నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ విధాత హాస్పిటల్లో రన్ చేస్తున్నాను. అదే విధంగా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ, బేరియాట్రిక్ సర్జరీ, హెపటోబిలియరీ, ప్యాంక్రియాస్ సర్జరీలు చేస్తుంటాను. పేషెంట్స్ అడుగుతా ఉంటారన్నమాట, ఏ మొత్తిస్తారు? లాప్రోస్కోపీలో యూజువల్ గా మనం జనరల్ అనస్థీషియా ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత అనస్థీషియా రికవరీ టైము మనకి 2 to 4 hours పడుతుంది. సర్జరీ తర్వాత కంప్లీట్ గా అనస్థీషియా నుంచి రికవర్ కావడానికి. జనరల్ అనస్థీషియా కాకుండా ఇతర అనస్థీషియాలో మనకి లాప్రోస్కోపీ సర్జరీ చేసుకోవచ్చా అని కూడా కొంతమంది అడుగుతుంటారు. అంత కంఫర్టబిలిటీ ఉండదు. ఒక్కొక్కసారి పేషెంట్ కండిషన్ పర్మిషన్ ఇవ్వనప్పుడు మనం స్పైనల్ అనస్థీషియాలో కూడా లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసుకోవచ్చు. లోకల్ అనస్థీషియాలో లాప్రోస్కోపీ అనేది ఖచ్చితంగా అవకాశం ఉండదు. ఏ వయసు వాళ్ళకి హెర్నియా ఎక్కువ వస్తుంది, అదే విధంగా ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుందా, మగవాళ్ళలో ఎక్కువ వస్తుందా అని కూడా అడుగుతుంటారు. ఏ వయసులో అయినా హెర్నియా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే హెర్నియా అనేది కొంచెం కండరం వీక్నెస్ వల్ల వస్తుంది కాబట్టి 50 years తర్వాత వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి, చిన్న పిల్లల్లో ఎక్కువ వస్తుంటాయి, అన్ని వయసుల వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఆడవాళ్ళలో రావచ్చు, మగవాళ్ళలో రావచ్చు. ఇంగ్వైనల్ హెర్నియాలు ఎక్కువ మనకి మగవాళ్ళలో వచ్చే అవకాశం ఉంది. ఫిమోరల్ హెర్నియాలు ఎక్కువ ఆడవాళ్ళలో వచ్చే అవకాశం ఉంది. ఇన్సిషనల్ హెర్నియాలు అనేవి మనం ఎక్కువగా లేడీస్ లో చూస్తుంటాము. సర్జరీ తర్వాత అది పేషెంట్ మనకి బాడీ ఒబేసిటీ ఉందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చాయా, ఇంకా ఏదైనా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తర్వాత జబ్బు పరిస్థితిని బట్టి ఇన్సిషనల్ హెర్నియాస్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఒక వయసు, జెండర్ అనేది ప్రత్యేకంగా మనం చెప్పలేము. సర్జరీ తర్వాత నరాల ఇంజరీస్ ఏమన్నా అవుతాయా, ఏమన్నా నరాలకు సంబంధించిన ప్రాబ్లం రావచ్చు అని కూడా కొంతమంది అడుగుతుంటారు. లాప్రోస్కోపీలో కంపారిటివ్ గా ఓపెన్ సర్జరీలో నరాల ఇంజరీ అనేది యూజువల్ గా జరగదండి. రేర్ గా మనకి థైకి సప్లై చేసేది లేటరల్ ఫిమోరల్ కుటేనియస్ నర్వ్ అనేది ఇంజరీ కావచ్చు. దానివల్ల ఏంటంటే ఈ థై భాగంలో, పై భాగంలో మనకి కొంత మొద్దుబారడం లేదంటే సెన్సిటివ్ గా ఉండడం అనేది ఆపరేషన్ తర్వాత చూస్తుంటాం. ఇది క్రమేణా సర్జరీ తర్వాత 3 to 6 months లో తగ్గిపోయే అవకాశం ఉంది. తగ్గన వాళ్ళల్లో దానికి సపరేట్ గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కొంతమంది సర్జరీ లేకుండా హెర్నియాకి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతూ ఉంటారు. సర్జరీ లేకుండా హెర్నియాకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అయితే ఏం లేదండి. సర్జరీ ఇది ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్. కాకపోతే ఏదన్నా జనరల్ కండిషన్ సర్జరీకి పర్మిట్ చేయనప్పుడు, లేదంటే కొన్ని సమయాల్లో సర్జరీ వెయిట్ చేయాల్సిన వచ్చినప్పుడు మనకి అబ్డామినల్ బైండర్, దాన్ని ట్రస్ అంటారు, అది టెంపరీగా మనకి హెర్నియా నుంచి కొన్ని ఇబ్బందులు రాకుండా కాపాడగలదు. అంతేగాని అదైతే ట్రీట్మెంట్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ హెర్నియా అంటే కంపల్సరీగా శస్త్రచికిత్స ద్వారానే మనం చేసుకోవాలి.